హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ముగ్గుతో పాటు నేను ఒక మాట చెప్తానండి. మీరు అందరిలో స్పెషల్గా ఉండాలంటే, స్పెషల్గా కనపడాలి, మీకు స్పెషల్ రెస్పెక్ట్ కావాలంటే మీరు ఒక పని చేయాలి. అదేంటి అంటే ఏం లేదండి, మనం ఏదో ఎవరికి ఆస్తులు రాయనవసరం లేదు, ఎవరికి సహాయం చేయనవసరం లేదు, డబ్బులు ఏ విధంగా కూడా. మనం చేయాల్సిందల్లా మనం ఎలా ఉండాలి పక్కవారితో అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఏం లేదండి, మనకు ఎవరైనా ఏదన్నా మనతో మాట్లాడినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది వినేటప్పుడు ఫస్ట్ వినయంతో వినాలి. వినేటప్పుడు వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అలాగే అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు కూడా చాలా సంస్కారంతో చెప్పాలి. అంతే. ఈ 4 విషయాలు కూడా నువ్వు పాటించినవంటే నువ్వు అందరిలో స్పెషల్గానే కనిపిస్తావు ఎవరికైనా. ఇలా చేయడం వల్ల నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ చాలా మంచి పేరు వస్తుంది. నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి కానీ ఎవరు చెడుగా మాట్లాడరు. అంతే అండి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ గౌరవించడం, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళను ప్రేమగా మాట్లాడి ప్రేమగా దగ్గర తీయడం, ఈ 2 చేసిరంటే మీరు జీవితంలో అన్నీ గెలిచినట్టే, అందరినీ గెలుచుకున్నట్టే. అంతే అండి, ఏం లేదు. కంపల్సరీ పెద్దవాళ్ళతోని మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి, చిన్నపిల్లల్ని ప్రేమించడం నేర్చుకోండి ఎప్పుడైనా. అంతే. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమో పెట్టి మనం దాన ధర్మాలు చేసి కూడా మంచి పేరు సాధించిన అవసరం లేదు. ఇలా చేస్తే మనకు చాలా మంచి పేరు వస్తుంది. ఇలా చేయండి. మీరు నిజంగా అందరితోనూ మెప్పింపబడతారో లేదో ఒకసారి చూసుకోండి ఇలా ట్రై చేసి. అలా ఎవరైనా ఉండలేని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచి ఉండి చూడండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను చెప్పింది నిజమా కాదా ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముగ్గు లాస్ట్లో కొంచెం తప్పుగా వచ్చింది. అయ్యయ్యో, సరేలే, ఏం కాదులేండి. చూడండి, నాకైతే చాలా నచ్చింది ముగ్గు. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ అండి అందరికీ.